హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈ రోజు భూపతి శ్రీనివాస వర్మ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే ఉద్దేశం ఏమంటే, ముఖ్యంగా ఒక రైల్వే ప్రపోజ్డ్ లైన్ బంటన్హాల్ టు తిమ్మన్చెర్ల వరకు అని చెప్పేసి మన గుంటకల్కే జీ కొట్టాల అవుట్ సైడ్ నుండి కొట్టాల పొలాల కాటి నుండి మన వేర్ హౌస్ కాటి నుండి వచ్చేసి కొనకొండల మారమ్మ గడ్డ కాటి నుండి దోన్ముఖల హైవే ఆనుకొని తిమ్మాపురం హైవే కానుకొని ఇలా తీసుకొని వచ్చి నక్కందొడ్డి స్టేషన్ కలుపుతున్నారు. దీనివల్ల కలపడం వల్ల ఇది ఒక గుంటకల్కి సంబంధించిన ఈ రైల్వే చుట్టూ వస్తే కోటగోడ ఉన్నట్లుంటుంది. మినిమం 5 కిలోమీటర్ల దూరం కూడా లేదు కాబట్టి ఊరికి ఇన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో తీసుకోవాల్సిన బైపాస్ లైన్ కాబట్టి ఊరికి ప్రజలకి అబ్జెక్షన్ లేని కాడ సర్వే చేసి వేసుకుంటే బాగుంటుంది. గతంలో ఉన్న రైతులు 2 ఎకరాలు 5 ఎకరాల పొలం ఉన్న రైతులకు ఆల్రెడీగా నేషనల్ హైవేకి పోయింది. అందులో మిగిలిన ఎకరా 2 ఎకరాలు అర్ధ ఎకరా పొలం పోతే వాళ్ళ జీవనాధారం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని భూపతి వర్మ సార్ గారికి, శ్రీనివాస్ గారికి మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే దృష్టి మనం రైతులందరితో పాటు మన అనంతపూర్ పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు గుమ్మూరు జయరామరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని గుంటకల్ ప్రజలందరినీ తీసుకొని మీడియా వాళ్ళందరినీ అందరి సహకారంతో కూడా ముందుకు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఈ రైల్వే ట్రాక్ రాకోకుండా అక్కడ క్యాన్సిల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు మీ మీడియా వంతు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ గుంటకల్ అభివృద్ధికి సంబంధించింది. ఇందులో చిన్న చిన్న రైతులు చాలా మంది ఆర్థికంగా చితికిపోతారు. ఇది వచ్చిందనుకో సూసైడ్ చేసుకోవాల్సి ఎంతో మంది సూసైడ్ చేసుకుంటారో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో చేసుకొని ఈ రైల్వే ట్రాక్ ని రద్దు చేయించాల్సిందిగా రాజకీయ నాయకులకి, మా ఇప్పుడున్న మినిస్టర్ గారికి, ఇప్పుడు అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది రైల్వే మినిస్టర్ గారికి కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ, వచ్చి రిప్రజెంట్ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు. 500 మంది రైతులు దెబ్బతింటారు. ప్లస్ ఈ ఊరికి సంబంధించి కిలోమీటర్లకి 3 కిలోమీటర్, ఊరికి సంబంధించి 2 కిలోమీటర్లు కూడా లేదు. ఊరి కోటగాడ మాదిరిగా అయిపోతుంది. ఇట్లా ఉత్తరానికి రైల్వే ట్రాక్, తూర్పు రైల్వే ట్రాక్, దక్షిణానికి రైల్వే ట్రాక్, ఎక్కడ చూస్తే కూడా రైల్వే ట్రాక్. ఇది ఒకటి వచ్చింది అనుకో, మనకి దక్షిణం క్లోజ్ అయిపోతే ఒక కోటగోడ మాదిరిగా అయిపోతుంది. ఇది గుంటకల్ ఒక విలేజ్ మాదిరిగా అయిపోతుంది. కాబట్టి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీని ఇది అభివృద్ధి చెందాలంటే ట్రాక్ ఉండకూడదు. కాబట్టి ఈ ట్రాక్ వేయకోకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రజలందరూ కూడా, గుంటకల్ ప్రజలంతా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.